ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 7 రూమర్లకు బ్రేక్ వేయబోతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. బేసిక్ గా తన సినిమా వస్తోందంటేనే రూమర్లు, నెగిటివ్ ప్రచారాలు కామన్. కాకపోతే ఈసారి నెగిటివ్ తో పాటు పాజిటివ్ ప్రచారాలు కూడా పెరిగాయి. అవే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ ని కన్ఫ్యూజన్ లోకి నెడుతున్నాయి. ఆ రూమర్స్ లో దేవరా 2 ఆగిపోయింది అనే నెగిటివ్ ప్రచారం ఉంది. గాడ్ ఆఫ్ వార్ ఎన్టీఆర్ చేస్తాడా, బన్నీ చేయబోతున్నాడా అన్న చర్చ ఉంది. డ్రాగన్ 2 భాగాలు ఇలా ఏకంగా 7 రూమర్లకు బ్రేక్ పడబోతోంది. మరో 7 రోజుల్లో 7 రూమర్లే కాదు, ఈలోపు క్రియేట్ అయ్యే మరిన్ని రూమర్లకు కూడా ఎన్టీఆర్ ఒక్కడే బ్రేక్ వేయబోతున్నాడు. అది కూడా తన నోటి మాటతోనే. తన బర్త్డే రోజు తనే స్వయంగా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పబోతున్నాడట. అంటే ప్రెస్ మీట్ లాంటిది ఉండబోతోందా? డ్రాగన్ గ్లిమ్స్ ని మించే అప్డేట్ ఇంకేదో వస్తుందా? హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 7 రోజుల్లో 7 రూమర్లకు బ్రేక్ వేయబోతున్నాడు. అందులో అన్నింటికంటే ముఖ్యమైనది మొదటిది గాడ్ ఆఫ్ వార్ మీద వస్తున్న రూమర్లు. నిజం చెప్పాలంటే ఈ కథ ఎన్టీఆర్ కోసమే త్రివిక్రమ్ రాసుకున్నాడు. తర్వాత బన్నీకి కథ నచ్చిందని, ఎన్టీఆర్ ను కాదని ఐకాన్ స్టార్ వైపు త్రివిక్రమ్ షిఫ్ట్ అయ్యాడు అన్నారు. తర్వాత ఆ వివాదం ముగిసి మళ్లీ ఎన్టీఆర్ కటాక్షంతో తనతోనే గాడ్ ఆఫ్ వార్ తీసేందుకు రూట్ క్లియర్ అయిందని కూడా అంటున్నారు. కానీ డ్రాగన్ 2 భాగాల వల్లే షూటింగ్ డిలే అవుతోందని, మరో 1.5 ఏడాది వరకు డ్రాగన్ షూటింగ్ జరుగుతుందనే వార్తలు వస్తున్నాయి. అందుకే బన్నీతో త్రివిక్రమ్ సినిమా అంటూ మరోసారి పాత పాటే పాడుతున్నారు రూమర్స్ క్రియేట్ చేసే బ్యాచ్. సో ముందు ఈ రూమర్ కి ఎన్టీఆర్ బర్త్డే రోజు అంటే మరో 7 రోజుల తర్వాత క్లారిటీ రాబోతుంది. మోస్ట్లీ ఎన్టీఆర్ తో లుక్ టెస్ట్ కోసం చేసిన షూటింగ్ వీడియోను ఏఐ సాయంతో గ్లిమ్స్ లా మార్చి త్రివిక్రమ్ ఎన్టీఆర్ బర్త్డే గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాడు. అదే జరిగితే ఇక గాడ్ ఆఫ్ వార్ విషయంలో వస్తున్న రూమర్స్ కు బ్రేక్ పడ్డట్టే. ఇక రెండో రూమర్ దేవర 2 లేదు, ఉండదు అన్న రూమర్స్ కి కూడా మే 20న బ్రేక్ పడబోతుంది. ఆ రోజు కొరటాల శివ సాలిడ్ పోస్టర్ తోనో లేదంటే ప్రోమోతోనో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గిఫ్ట్ ఇవ్వడంతో ఈ సినిమా ఉండదు అనే రూమర్ కు బ్రేక్ పడే ఛాన్స్ ఉంటుంది. ఇక మూడవ రూమర్ విషయానికి వస్తే నాగవంశీ ప్రొడ్యూసర్ గా నెల్సన్ దిలీప్ తో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని నిర్మాతే తేల్చాడు. కానీ అది ప్రాక్టికల్ గా ఎంతవరకు నిజమో మే 20న వచ్చే స్పెషల్ అనౌన్స్మెంట్ లో తేలబోతుంది. ఇక డ్రాగన్ 2 భాగాలా కాదా, ఇందులో ఎన్టీఆర్ వేసే 2 పాత్రలు తాత మనవడివా, లేదంటే తండ్రి కొడుకులా, లేదంటే సోదరుల పాత్రలా, ఇలా డ్రాగన్ మీద 2 రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. వాటికి కూడా మే 20న అంటే మరో 7 రోజుల్లో బ్రేక్ పడనుంది. ఇక 2029లో సుకుమార్ తో ఎన్టీఆర్ కాంబినేషన్ లో సెన్సేషనల్ మూవీ అంటున్నారు. సందీప్ రెడ్డి వంగ ఆల్రెడీ 2-3 సార్లు కలిసి ఎన్టీఆర్ కు కథ చెప్పాడు అన్నారు. సో ఈ 2 ప్రాజెక్టులు 2029, 2030లలో పట్టాలెక్కుతాయా లేదా అన్నది ఎన్టీఆర్ఏ తేల్చే ఛాన్స్ ఉంది. తన పుట్టినరోజు చాలా విషయాలకు, చాలా ప్రశ్నలకు సమాధానాన్ని ప్రెస్ మీట్ లో చెప్పే అవకాశం ఉందట. మొత్తానికి 7 రోజుల్లో 7 రూమర్లకు బ్రేక్ పడ్డం ఖాయంగా కనిపిస్తోంది.